నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నోటి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఆస్పత్రి సిబ్బంది రోగులతో కలిసి ప్రత్యేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డెంటల్ డాక్టర్ వి శ్యామల పాల్గొని దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. నోటి శుభ్రత పాటించకపోతే అది మొత్తం శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆమె వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలని, చిగుర్ల నుండి రక్తం కారడం లేదా వాపు వంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని అన్నారు. అతిగా తీపి పదార్థాలు తీసుకోవడం తగ్గించాలని, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ధూమపానం, మద్యం, పాన్ పరాగు వంటి అలవాట్లు నోటి క్యాన్సర్కు దారి తీస్తాయన్నారు. అంటే ఇప్పుడు నేను చూపించలేను కాబట్టి ఇది నేను పేషెంట్ లాగా చూపిస్తున్నాను. ఇలా జస్ట్ బ్రష్లో 45 డిగ్రీస్లో పెట్టి పళ్ళు పైనుంచుకుంటుంది బ్రష్ చేయాలి. ఇలా బుగ్గ సైడ్ చేసిన తర్వాత లోపల మనకు అంగిట ఉంటుంది కాబట్టి ఇలా 45 డిగ్రీస్ పెట్టి ఇలా చేస్తాం. కాకపోతే ఇక్కడ బ్రష్ ఇలా పట్టదు కాబట్టి లోపల సైడ్ మటుకు తిప్పి ఇలా చేస్తాం. పైనుంచి కింద చేసినప్పుడు కింద పళ్ళు కింద నుంచి పైకి బ్రష్ చేస్తాం అనమాట. సేమ్ ఇక్కడైతే మనకు బ్రష్ పడుతుంది. ఇప్పుడు బ్రషెస్ అయితే మనం అంటే కంప్లీట్గా మర్చిపోయాము అనేది లేకుండా ఇలాగ 2-3 మినిట్స్లో బ్రషింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకొకటి 2 టైమ్స్ అని చెప్పాను. ఏది తిన్నా. జన్మదిన శుభాకాంక్షలు. రేయింపగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖలను అందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ బాధ్యతలను భుజాలపై మోస్తూ అభివృద్ధి ఫలాలను వరాల కానుకగా అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మరియు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు.